వాళ్ళు ఏబిఎన్ ట్యాగో లేకపోతే మరొక ట్యాగో తగిలిస్తే జనం నవ్వుకుంటారండి. దీనికి ప్రచారం కల్పించండి మీరు. నిజానికి ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఇది ట్యాగ్ కి కాపీరైట్ లేదు. డిజిటల్ మీడియాలో ట్యాగ్ అనే దానికి కాపీరైట్ లేదు. ఆ కారణంగా సాక్షిని మీరు ప్రాసిక్యూట్ చేయడం సాధ్యం కాదు నాకు తెలిసి. రేపు పొద్దున మళ్ళీ వస్తే మీరు చర్య తీసుకుంటున్నాం అన్నారు కదా, దీనికి కాపీరైట్ లేదు కాబట్టి సాక్షిని మీరు ప్రాసిక్యూట్ చేయలేరు. కానీ సాక్షిని మీరు ప్రజల ముందు దోషిగా నుంచోబెట్టగలరు. సాక్షి చేస్తున్న ఈ చౌకబారు ఎత్తుగడ, ఈ చీప్ ట్రిక్ ని మీరు ప్రజల ముందు ఎక్స్పోజ్ చేస్తే దాని పరువు మరింతగా బజారు పాలవుద్ది, వీధి పాలవుద్ది, మురుగునీటి పాలవుద్ది. ఆ పని చెయ్యండి. ఆ పని చేస్తే కనీసం వాళ్ళకి సిగ్గొచ్చి ఇకనైనా మంచి వార్తలు ఇద్దాం, ఇకనైనా ప్రజల ఎజెండాని చూపిద్దాం, ఇకనైనా ప్రజల ఎజెండాని రాద్దాం అనుకుంటారేమో చూద్దాం. అలాగే సురేష్ గారు, మీరు విధ్వంసం అనే పుస్తకం రాశారు. అందులో వ్యవస్థలని వైసీపీ ఎలా భ్రష్టు పట్టించిందో మీరు అందులో వివరించారు. సో మరి ఈ డిజిటల్ విధ్వంసం కూడా ఆ లిస్ట్ లో చేరుతుందంటారా? ఇప్పుడు ఇది ఒక డిజనరేషన్ అనేది మొదలైనప్పుడు ఆ డిజనరేషన్ దానికి దీనికి పరిమితం కాదండి. డిజనరేషన్ అనేది మొత్తం అంతటా ఉంటుంది. సాక్షి మీడియా అంటే మనం బేసిక్ గా ఒక్క విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు మీడియా నడపకూడదు. మీడియా అంటే అది ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, లేదా మీరు ఇప్పుడు చెప్పిన డిజిటల్ కావచ్చు. మీరు చెప్పిన ఈ విధ్వంసం చూసారా? విధ్వంసం అంటే ఏదో పెద్ద మొత్తం అంతా ఏదో బద్దలైపోవాలి, ముక్కలైపోవాలి అనుకోబాకండి. ఏ రకమైన మార్పు అంటే నా ఉద్దేశం అంటే ఏ రకమైన మార్పు అంటే అది దిగజారుడు వైపు, సమాజంలో విలువల దిగజారుడు వైపు, సమాజంలో నైతిక వర్తన దిగజారుడు వైపు, సమాజంలో మంచి వైపు నుంచి చెడు వైపుగా మార్పు సంభవిస్తే అదంతా కూడా విధ్వంసమే. ఆ తరహా విధ్వంసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ తరహా విధ్వంసానికి నాంది పలికారు. నాంది పలికి 5 ఏళ్ల పాటు ఆ తరహా విధ్వంసానికి రాచిబాటలో నడిచారు వాళ్ళు. సంపూర్ణంగా విధ్వంసం చేసింది వాళ్ళు 5 ఏళ్ల పాటు. ఆ సంపూర్ణంగా చేసిన విధ్వంసంలో మీడియా విలువల విధ్వంసం కూడా ఉంది, డిజిటల్ మీడియా విలువల విధ్వంసం కూడా ఉంది. మీకు సాక్షి పేపరు, సాక్షి ఛానల్, మరి ఎంతమంది నేను అంటే సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో వచ్చే కంటెంట్ ని నేను చూస్తాను కాబట్టి నేను అధికారికంగా చెప్పగలుగుతున్నాను. నేను ప్రతిరోజు అన్ని పేపర్లు చదువుతాను కాబట్టి అంత కంటెంట్ నేను చూస్తాను కాబట్టి మంచి చెడు తెలుసుకోవాల్సిన బాధ్యత జర్నలిస్ట్ గా నా మీద ఉంది చదువుతాను. నేను చదివి తెలుసుకుంటా. ఉదాహరణకి మొన్న ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అర్థం అవుద్ది. కొమిరెడ్డి కపిల్ అని చెప్పి ఒక పెద్ద రచయిత ఒక ఆయన ఉన్నాడు. మ్యాలవలెంట్ ఇండియా అని ఒక బుక్ రాశాడు. ఆయన ఒక కాలం వైర్ ప్రింట్ లో అనుకుంటా, ప్రింట్ లో ఈ తిరుపతి లడ్డు ఇష్యూ మీద ఒక ఒపీనియన్ పీస్ రాశాడు ఆయన. ఆ ఒపీనియన్ పీస్ లో ఆయన చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏమిటది మత విద్వేషాన్ని అంటే మతపరమైన విభజన ద్వారా జగన్ ని దెబ్బతీయడానికి చూస్తున్నాడు, అది చాలా అన్యాయం అన్నట్టు ఆయన ఒక ఒపీనియన్ పీస్ ఒక రాశాడు, ఒక వ్యాసం ఇంగ్లీష్ లో. దాన్ని తెలుగులో సాక్షిలో అనువదించి సాక్షి ఎడిట్ పేజ్ లో పబ్లిష్ చేశారు. ఒక 5-6 రోజుల క్రితం సంగతి నేను చెప్పింది, ఒక వారమే ఉంటుంది. అయితే ఇట్లా కొమిరెడ్డి రాశాడు కదా అని చెప్పి నేను అది చూసి ప్రింట్ లో వచ్చిందా అని చెప్పి నేను ప్రింట్ ఒరిజినల్ వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆయన ఇంగ్లీష్ లో ఏం రాశాడు చదివాను. సాక్షి తెలుగు చదివిన తర్వాత ఆయన జగన్ చేసిన తప్పులను కూడా రాశాడు కొన్ని. ఆయన పైనుంచి దిగబడ్డ హోలీ కవ్వేమి కాదు, ఆయనకి ఇదిగో అవలక్షణాలు అని చెప్పి జగన్ మీద కూడా విమర్శ ఉంది అందులో. అయితే విచిత్రంగా అంటే ఈ దిగజారుడు అంటే విధ్వంసం అన్నారు చూసారా మీరు, ఇదే విధ్వంసం. ఆయన జగన్ మీద రాసిన విమర్శ మొత్తాన్ని తీసేశారండి తెలుగులో అనువాదంలో. తీసేసి చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యల్ని మాత్రం ఉంచారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యాఖ్యల్ని తీసేశారు. అది మరి ఆ కపిల్ కోమిరెడ్డికి ఎవరన్నా చెప్తారో తెలియదు, ఆయన తెలుగుడే, మరి తెలుగు చదవటం ఆయనకు వచ్చరాదు, నాకు ఐడియా లేదు తెలుగుడు అయినప్పటికీ. దీన్ని ఏమన్నా చెప్పండి, ఇదే విధ్వంసం అంటే. విలువల విధ్వంసం అంటే ఏమిటి? మీడియా విధ్వంసం అంటే ఏమిటి చెప్పండి? ఇదే విధ్వంసం. మీడియాలో మీరు అది ఇప్పుడు సాక్షి ఆన్లైన్ ఎడిషన్ చూసేవాళ్ళు, సాక్షి ఈ పేపర్ చూసేవాళ్ళు దాన్ని చదువుతారు కదా.
చదివి ఓహో కపిల్ కొందరెడ్డి ఇట్లా రాశాడు అనుకుంటారు. అది ఎంతో కొంతమందిని అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా, ఒకళ్ళనో 10 మందినో 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా. వాళ్ళకి తప్పు సమాచారం డెలిబరేట్ గా ఇస్తున్నారు కదా మీరు, వాళ్ళకి ఇవ్వాల్సిన సమాచారాన్ని డెలిబరేట్ గా బ్లాక్ చేశారు కదా మీరు. ఇది ఏ రకమైన జర్నలిజం? ఈ రకమైన జర్నలిజాన్ని సాక్షి దేవుని నుంచి సాక్షి ఈ రకమైన జర్నలిజాన్ని ఆచరిస్తూ వస్తున్నది. ఎందుకంటే వాళ్ళ ఎజెండా వాళ్ళ యజమాని ఎజెండా అండి. యజమాని ఎజెండా కాకుండా మరొక ఎజెండా ఎందుకు ఉంటుంది ఆ మీడియాకి? ఉండాలి, ఉంటుంది అని మనం ఆశించకూడదు. కాబట్టి బేసిక్ గా మనం వ్యతిరేకించాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు మీడియాలు నడపకూడదు. అసలు వేరే ఇతరత్ర వ్యాపారాలు చేసేవాళ్లే మీడియా నడపకూడదన్న వాదన ఉంది. వెస్టర్న్ కంట్రీస్ లో దాని మీద చాలా తీవ్రమైన చర్చ ఎప్పటి నుంచో నడిచింది. వేరే వ్యాపారం చేసేవాళ్ళు మీడియా వ్యాపారంలో కూడా ఉంటే ఆ వేరే వ్యాపారం ప్రయోజనాల కోసం గాను మీడియాలో కొంత రాజీ పడతారు అన్న ఉద్దేశంతో ఈ క్రాస్ పర్పస్ అంటారు చూసారా, ఈ క్రాస్ పర్పస్ ఉంటుంది అని చెప్పి వేరే వ్యాపారం నడిపే వాళ్ళే ఉండకూడదు. అంటే రాజకీయ మీడియాలోకి వస్తే వాళ్ళు ప్రజలకు నిజం చెప్తారా? ఆ మీడియా వాళ్ళు ఎందుకు చెప్తారు? చెప్పరు కదా. వాళ్ళ ప్రయోజనాలకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ విషయాన్ని మసిపూసి మారేడికాయ చేసి మనందరికి అందజేస్తారు. దాన్ని గ్రహించాలి మనం. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి కూడా. ఇప్పుడు ఏబిఎన్ ట్యాగ్ ను తగిలించి సాక్షి కంటెంట్ ని పుష్ చేస్తున్న కారణంగా ఏ రకమైన నష్టం జరుగుతుంది, దాంట్లో ఉండే చెడు ఏమిటి అనేది వివరించండి. మీరు ప్రజలకు వివరించండి. ప్రజలకు మీరే కాదు, మీడియాలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఏదో దారిలో ఏదో పద్ధతిలో రేపు మాపు ఇది చర్చ అవుతుంది. మీరు ఆల్రెడీ చర్చ పెట్టారు కదా. ఈ చర్చ అవుతున్న కారణంగా సాక్షి సిగ్గుపడే పరిస్థితి వస్తుందని ఆశిద్దాం. అదే మా ఈ ప్రయత్నం సార్. జర్నలిజం ప్రమాణాల గురించి సాక్షి పురాణ కథల్లా చెప్తూ ఉంటుంది, బట్ ఆచరణలో మాత్రం శూన్యం. నీలి మీడియా ఇప్పుడు ఇంత దిగజారిపోయి నిస్సిగ్గుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై కుట్ర పనడం, అంటే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఫ్యూచర్ లో ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే దీంట్లో ప్రజల్లో అవగాహన పెంచడం ఒకటేనండి దారి, వేరే దారి ఏమి లేదు. అంటే మీడియాలో వస్తున్న పెడ ధోరణులు, మీడియాలో వస్తున్న చెడు ధోరణులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండగట్టడం, ఆ ఎండగట్టడం ద్వారా మంచి చెడ్డలను ప్రజలకు వివరించడం, ప్రజలకు అవగాహన కల్పించడం ఒకటే దారి. మరొక దారి ఏమీ లేదు దీనికి. ఆ దారి కొంచెం అది టైం కన్జ్యూమింగ్ దారి అది నిజానికి. ఎందుకంటే చెడు చేస్తున్నప్పటికీ చెడు చేస్తున్నారు అని చెప్పటమే తప్పితే వీళ్ళని మనం బ్యానిష్ చేద్దామని మనం చెప్పకూడదు. ప్రజాస్వామ్యంలో మనం ఎవరిని బ్యానిష్ చేయకూడదు. అందుకని ఈ చెడు ఏమిటో మనం 1కి 100 సార్లు వివరించాలి ప్రజలకు. అది ఒకటే దారి.